ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి తల్లోజూర్ మన ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి ఆచార్య గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈరోజు బీజేపీ రాష్ట్రానికి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా చాలా చెప్పడం జరిగింది. ఇది ఒకటి కేవలం ఒక కపట నాటకం మాత్రమే కాంగ్రెస్ ఆడుతుందని చెప్పారు. 42% రిజర్వేషన్ సంబంధించి ఇంకో నాయకుడు మాత్రం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ కనుక అమలైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది దేశవ్యాప్తంగా ఒక నాసూర్ అంటే ఒక పుండులాగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? నిన్న ఏదైతే ధర్నా కార్యక్రమం సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఈరోజు ఆ మంత్రి అధిష్టానం రాకపోవడంతో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దీని మీద మీ స్పందన ఏంటండి? ఈరోజు లైటింగ్ ఈరోజు ఫోర్ సైడ్ టీవీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్లో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, చాలా ముఖ్యమైనటువంటి అంశం వాళ్ళ తెలంగాణలో ప్రతి బీసీ బిడ్డ అనేక క్షోభతోటి బీసీల యొక్క అనేక సమస్యలతోటి బాధపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తున్నటువంటి ఈ తరుణంలో, ఎందుకంటే గత 75 ఏళ్ళుగా అణచివేతకు గురైనటువంటి బీసీలు కేవలం పావులుగా మారి బీసీల యొక్క ప్రాథమిక సమస్యలు కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఎట్టకేలకు దేశవ్యాప్తంగా బీసీల లోపల ఒక చైతన్యం వచ్చి బీసీలకు కావలసిన న్యాయమైన హక్కుల విషయంలో ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తున్నటువంటిది వాస్తవం. బీసీలతోటి అధికారం రావాలి, బీసీలతోటి రాజ్యం చేయాలి, కానీ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన అనేక సంవత్సరాలుగా వంచబడ్డటువంటి బీసీ ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో నూతనంగా 42% రిజర్వేషన్లు మేము సమకూరుస్తాం. గత ప్రభుత్వము బీసీలకు అన్యాయం చేసింది, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము వాటిని సాధించి మీకు తీసుకొస్తామనేటువంటి విధంగా మాట ఇచ్చిండ్రు. మాట ప్రకారమే ఏదైతే ఇవాళ అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టిండ్రు. ఇది ముఖ్యమైన సమస్య కాబట్టి దీన్ని అన్ని పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించి ఇది న్యాయబద్ధమైందే కాబట్టి అన్ని పార్టీలు కూడా సమర్థించడం జరిగింది. కానీ వెంటనే యూటర్న్ తీసుకొని ప్రభుత్వం ఢిల్లీలో బీసీ సంఘాలు పెట్టినటువంటి దాంట్లో ప్రభుత్వ పరంగా వీళ్ళు పోయి ధర్నాలకు పాల్గొన్నారు. అంటే బీసీ సంఘాలు ధర్నా చేయడం మేము తప్పు పడతలేము, కానీ బీసీ సంఘాలు చేస్తున్నటువంటి దాంట్లో ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ పోయి అందులో జాయిన్ అయి నరేంద్ర మోడీ మెడలోంచి ఇవి సాధిస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడుతుందని దాన్ని రాజకీయంగా చేయటం వల్ల ఇవాళ ఇక్కడనేమో అన్ని పార్టీలు సమర్థించినప్పుడు ముఖ్యమంత్రి హుందాగా టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఆల్ పార్టీలు ఉన్న బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, హోంమంత్రి దగ్గరికి, ఆల్ పార్టీ డెలిగేషన్ అందరి దగ్గరికి కూడా వెళ్ళి కలిసి మన బాధని, మన విషయాన్ని చెప్పాల్సినటువంటి తరుణంలో దీన్ని పొలిటికలైజ్ చేసింది. ఇమీడియట్లీ దీన్ని పొలిటికలైజ్ చేసి ఏదైతే బీజేపీని ఒక బూచిగా చూపి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు 20 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత 15-16 నెలల తర్వాత ఈ బిల్లు తీసుకొచ్చారు. అంటే 15 నెలలు టైం తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన వెంటనే ఈ బిల్లు పెట్టడానికి ఎంత టైం పడుతుంది?
జనగణనో లేకపోతే కులగణనో వీళ్ళు చేసేది ఏదో చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళు చేసేది ఉండే. దాన్ని చేయకుండా ఇమ్మీడియట్లీ తీర్మానానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇండివిజువల్ గా గెయిన్ కావాలనేటువంటి ఆలోచన కుట్రతోటి ఇవాళ రాజకీయ లబ్ధి కొరకు దేశవ్యాప్తంగా రేపు జరగబోయే ఎన్నికలలో లబ్ధి పొందాలి, రెడీమేడ్ గా లబ్ధి పొందాలి, బీహార్ ఎన్నికలలో లబ్ధి పొందాలి. కాబట్టి దీన్ని ఉద్యమ రూపకంగా తీసుకుపోయింది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇప్పుడు తమిళనాడులో మనం సాధించినప్పుడు తమిళనాడు ప్రభుత్వము అన్ని పార్టీలని ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించి మెప్పించి కేంద్ర నాయకత్వాన్ని కూడా ఏదైతే ఈ యొక్క సమస్యను పరిశీలన చేసి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పింది. ఇక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితులు కనపడలేదు. ఇది కేవలం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈడబ్ల్యూఎస్ కోటలో ఉండాల్సినటువంటి 10% ముస్లింలు అంటే 12-13% ముస్లిమ్స్ ఉంటే దాంట్లో ఆల్రెడీ కొన్ని బీసీలలో ఉన్నటువంటి కులాలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళని ఏదో డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని తీసేయాలి అనేది కాదు. ఇవాళ బీజేపీ మాట్లాడుతున్నది ఒకటి, ప్రజలలో మిగతా రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటున్నది ఒకటి. దేశమంతా కూడా అక్కడక్కడ కొన్ని ముస్లిం కులాలు బీసీలలో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. వాటిని మనం తీసేయాలని అంటలేం. కొత్త వాటిని 10% ఇంట్లో కలిపినప్పుడు ఓసీలలో ఉన్నటువంటి జనాభా తగ్గి ఈడబ్ల్యూఎస్ ఎంత రిజర్వేషన్ ఉందో అంతే జనాభా, ఇంకా తక్కువ జనాభా వాళ్ళకు 100% న్యాయం అవుతుంది. అందుకెళ్ళి 10% తెచ్చి దీంట్లో కలపడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది 42 బీసీలకు ఇస్తామని. మా బీసీలకు ఏమనండి, మీరు ఈడబ్ల్యూఎస్ లా వాళ్ళు 10% ఉన్న వాళ్ళని ఎందుకు తీసి బీసీలలో కలుపుతున్నారు? ఇది ఒక కుట్ర, ఇది రేవంత్ రెడ్డి కుట్ర. దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఇది సెన్సిటివ్ విషయము, ఇది రాజకీయంగా లబ్ధి పొందాలి, ఉపయోగించుకోవాలనేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనపడుతుంది. అట్లా కాకుండా ఒక డెలిగేషన్ ని ఆల్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేస్ బీసీలని తీసుకెళ్లి ప్రధానమంత్రికో ఏదైతే హోమ్ మినిస్టర్ కో రాష్ట్రపతికో ఒక మెమరాండం ఇచ్చి ఆల్ పార్టీ అధ్యక్షులను కూడా కల్పించి చేస్తే దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చు. వీళ్ళు దీన్ని మొత్తం కూడా సైడ్ ట్రాక్ చేసి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఇది రాజకీయంగా రేపు బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బుడిబుడి అడుగులేసి ముందరికి పోతున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే